హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, కొద్ది కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్, కారం అన్నీ రుచికి సరిపడినంత వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు దినుసులు అన్నీ వేస్తేనే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తది. ఈ చట్నీ వచ్చేసి చీరాల చుట్టుపక్కలున్న ఈ విలేజెస్ అన్నిటిలోనూ కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా చేస్తుంటారు. బండి మీద అమ్మే చిన్న సెట్ దోసల్లో కూడా ఈ చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్‌ని కూడా అందులో వేసేసి కొద్దిగా వాటర్ పోసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇలా చిక్కదనం అయ్యేంత వరకు ఉంచాలి. ఈ చట్నీ దోస, ఇడ్లీలోకి కొంచెం నల్ల కారం వేసుకొని తింటే అద్దిరిపోతుంది.